హలో అండి అందరికీ. ఆలు పరాటా చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్తో ఒకసారి ఇలాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి 1 కప్పు తీసుకొని సాల్ట్ 1 హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కలోంజీ సీడ్స్ అంటాం కదా, కలోంజీ సీడ్స్ 1 పావు స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకపోతే మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. కలోంజీ సీడ్స్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడి నెయ్యి 2 స్పూన్లు వేసుకోండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. వేడి నెయ్యి 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇది మనకి బ్రెడ్ క్రమ్స్ లాగా వస్తాయి. బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చిన తర్వాత నీళ్ళు కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం వేసుకుంటూ ఇలాగ చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత పైన 1 హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇలాగ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత పైన ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఈ చపాతీ ముద్దకి బాగా గ్రీస్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ 10 నిమిషాలలో మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇక్కడ నేనైతే స్పైసెస్ తీసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, వాము 1 పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే మీరు కావాలంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసింది, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్స్ 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని చేతితో బాగా స్క్వీజ్ చేయండి. అంటే ఆనియన్స్ మొత్తం బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 3 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఇలాగ తురుముకోవాలి. తురుముకున్న బంగాళాదుంపలను వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే ఒక నిమ్మ చెక్కని హాఫ్ కట్ చేసుకొని నిమ్మరసం వేసుకోండి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్, నిమ్మరసం వేస్తే మనకి స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది, స్పైసీగా. ఇలాగ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మనకి చపాతీ పిండి అయితే 10 మినిట్స్ అవుతుంది కదా, చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిని ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకోవాలి. 30 సెకండ్స్ దాకా బాగా ఒత్తుకొని మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంగా ఇలాగ చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో మనం బాల్స్ లాగా చేసుకున్నది వేసుకొని ఎక్స్ట్రా ఉండిద్ది కదా పిండి, ఎక్స్ట్రా పిండి తీసేయండి. ఎక్స్ట్రా పిండి తీసేస్తే మనకి బాగుంటుంది. ఇలాగ ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ మీడియం థిక్నెస్తో ఇలాగ ఒత్తుకోవాలి. ఇలాగ మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు ఒత్తుకొని పెనం అనేది బాగా హీట్ అయి ఉండాలి. పెనం అనేది బాగా హీట్ చేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 30 సెకండ్స్కి ఒకసారి 2 వైపులా మార్చుకోవాలి. 1-2 సార్లు మార్చిన తర్వాత నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎడ్జెస్కి వేయండి. అలాగే పైన కూడా నెయ్యి వేయండి. ఇలాగ మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసి నెయ్యి వేస్తే మనకి చపాతీలు అనేవి బాగా పొంగుతాయి. ఇలాగ నెయ్యి వేసేసి 2 వైపులా కుక్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఇలాగ మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు ఆలు పరాటా హాయిగా 10 మినిట్స్లో అయిపోతాయి. లోపల స్టఫింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మనం నిమ్మరసం, ఆమ్చూర్ పౌడర్ వేసాం కదా, చాలా బాగుంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి. స్టార్టింగ్లో నెయ్యి వేయడం వలన చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి ఆలు పరాటా ఎంత బాగా లేయర్స్ లాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.